అయ్యా నీ పేరేం పేరు? సూర్యప్రసాద్ అండి. మీ తోపుడు బళ్ళు వ్యాపారం ఎలా ఉంది? తోడుపల్లి కాదు, షాపులు వ్యాపారాలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవండి. ఇన్నాళ్ళు 2 షాపులు మెయింటైన్ చేసేవాడిని. ఇవాళ ఆఖరికి బండి ఎట్టి రోడ్డు మీదకి వచ్చేసాను. వ్యాపారం అయితే ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పరిపాలన ఎలా ఉందండి? జగనన్న ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారాలు లేదు. జగనన్న ప్రభుత్వం అంటే నేను సమాధానం చెప్తానండి. మరి మీకు లోన్లు ఈ రుణాలు ఇటువంటివి ఇస్తున్నాడు కదా, అవేమైనా మీకు అంతనే నవరత్నాల్లో? నవరత్నాలు నా ప్రస్తుతానికి అయితే పాపకి ఒకటి పడుతుందండి అంతే. ఇంకా మాకైతే రుణం. ఇప్పుడు ప్రజెంట్ నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయండి? నిత్యావసర ధరలు భారీగా ఉన్నాయండి. మరి మీ నర్సీపట్నం మీ నియోజకవర్గంలో గతంలో తీసుకుంటే అయ్యన్న పాత్రుడు, ఇప్పుడు ఉమాశంకర్ గణేష్, వీళ్ళిద్దరిలో ఎవరిని బాగుందనేటువంటిది మనం అనుకోవచ్చు. అయ్యన్న పాత్రుడు ఉన్నప్పుడే బాగుండేదండి. వ్యాపారాలు కూడా అప్పుడు బాగుండేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వ్యాపారాలు అయితే ఏమీ లేవండి. నర్సీపట్నంలో వాణిజ్యపరంగా ఒకప్పుడు బాగుండేది వ్యాపారం. జిల్లాల బైఫ్రికేషన్ తర్వాత వ్యాపారాలు మీకు జనాలు రావడం లేదా? ట్రైబల్ ఏరియా నుంచి రావట్లేదు సార్. వ్యాపారం అనలేదు. 2 షాపులు మెయింటైన్ చేసేవాడిని. అలాంటిది అలా తోడు బండి మీద వ్యాపారం చేస్తున్నాను నేను. అదండి. మరి ఇక్కడ మీ ఎంపీ ఎవరని మీకు తెలుసండి? ఇంకా ప్రస్తుతానికి అయితే తెలియదండి. బీసెట్టి సత్యవతి మీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు వైఎస్ఆర్ పార్టీ. ఆవిడ ఎంపీ అని మీకు ఏమన్నా తెలుసా? ఎంపీ అని తెలుసా కానీ ఎప్పుడు రావడం కూడా చూడలేదండి. మరి మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందండి ఉమాశంకర్ గారి? ఎమ్మెల్యే పరిస్థితి ఇంకా అదే పరిస్థితి అండి. మీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎవరికి మీరు ఓటేస్తారు? సారి అయితే జగన్కి వేస్తామండి. సారి అయితే టీడీపీకి వేస్తానండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నర్సీపట్నం నియోజకవర్గంలో జగనన్న పాలన ఎలా ఉందమ్మా, ఏమనుకోవచ్చును మేము? ఏముందండి, ఇంకా అసలు ఏం బాగోలేదండి. ఆయన అన్న పథకాలు ఏమీ చాలా మట్టుకి ఇవ్వలేదండి. మేమైతే ఆయన అన్నారు 5 లక్షలు ఇస్తాము లోను, హౌసింగ్ లోను 5 లక్షలు ఇస్తాము, అప్పుడు పడగొట్టి అప్పుడు కట్టుకుందిరుగా లేండి అమ్మ అన్నారు. జగనన్న మన ఈయన ఉండేటప్పుడు, బాబు గారు ఉండేటప్పుడు 2,50,000 ఇచ్చారు లోను, హౌసింగ్ లోను. అప్పుడు 2,50,000 తక్కువ, జగనన్న వస్తే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా అని చెప్పేసి ఆ డబ్బులు మేము వెనక్కి రిటర్న్ చేసేసుకున్నాము. ఇప్పుడు 5 లక్షలు అన్నారు. మేము ఇల్లు పడగొట్టేసి అలా ప్లేస్ అలా ఉంచేసాము. ఆ ప్లేస్ అలాగే ఉంది. మాకు లోన్ రాలేదండి. లోన్ రాలేదు. తర్వాత పిల్లలు కూడా చదువుకుని అలా ఉన్నారండి. పిల్లలకి కూడా ఏమీ లేదండి, ఇంట్లో ఉన్నారు అలాగా. సామాన్యుడికి అందుబాటులో లేని ధరలు ఎక్కువ, రేట్లు పెరిగిపోయినాయి కదా, మీరు గృహిణిగా ఎలాగా ఫీల్ అవుతున్నారు? అన్ని రేట్లు, కాయగూరల రేటు పెరిగిపోయినాయి, బియ్యం రేటు పెరిగిపోయినాయి. తర్వాత కరెంటు బిల్లు కూడా చాలా రేటు డబల్ ఒక వంతుకి 4 వంతులకు పెరిగిపోయిందండి. కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నామండి. చాలా చాలా బాధపడుతున్నామండి ఆయన వచ్చిన తర్వాత. జనాలకి నవరత్నాలు అందిస్తున్నామని చెప్పి జగనన్న అంటాడు. లేదండి, నవరత్నాల్లో చాలా మట్టుకు తగ్గిపోయినాయండి. మరి ఇది ఒకటండి నవరత్నాల్లో, ఇది 5 లక్షల లోన్ ఇస్తానన్నారండి. ఏదండి 5 లక్షల లోన్ ఏదండి? ఇవ్వలేదండి. ఇంకా చాలా ఇవ్వలేదండి ఆయన చెప్పిన నవరత్నాల్లో. మరి మద్యపానం అంటే మందు నిషేధం చేస్తానన్నాడు, ధరలు ఎక్కువ పెంచేసాడు. దీంతో ఈ రూరల్ ఏరియాలో తాగినటువంటి వాళ్ళని కేజీహెచ్కి వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు కదా, దీని మీద మీరు ఈ మందు బాబుల పైన మందు మీద ఏమంటారమ్మా? మందు ఒక ఆయన ఇన్నాళ్ళు అక్కడే తాగేసేవారు, అక్కడే పడేసేసేవారు సీసాలు అవి. ఇప్పుడు ఏంటంటే అక్కడ తాగకూడదు, ఎక్కడెక్కడో తాగండి, తీసుకెళ్ళండి అంటే ఇంక ఊరంతా ఎక్కడ చూసినా మందులు సీసాలే, సీసా పెంకులు బదలు కొట్టేయడం, కాళ్ళు గుచ్చుకుపోవడం, చాలామంది బాధపడుతున్నారండి దాని గురించి కూడా. మీ ఎమ్మెల్యే ఇక్కడ గతంలో కంటే అంటే అయ్యన్న పాత్రుడు చేశారు అప్పుడు, ఇప్పుడు గణేష్ చేస్తున్నారు, ఉమాశంకర్ గణేష్. వీళ్ళిద్దరిలో ఎవరి పనితీరు బాగుంది?
ఇన్నాళ్ళ మన అయ్యన్న పాత్రుడు గారు ఉండేటప్పుడు ఏదైనా బాబు ఇలా మాకు ఈ కష్టం ఉంది అంటే గమ్ముని ఇలాగ వెళ్ళి చెప్పుకోగలిగేవాళ్ళం ఏదైనా అని, ఏ సమస్య వచ్చినని. ఈయన ఎక్కడో దూరంలో ఉన్నారండి. ఆయన ఎప్పుడు మొన్నటి వరకు కూడా ఆయన ఎవరో తెలియదు. మేము వెళ్ళకపోతున్నామండి, ఆయనతోటి ఏమీ చెప్పలేకపోతున్నాం. దూరం అయిపోయింది ఏదైనా అని, అన్నిటికీ అందుబాటులో లేరు ఆయన. మొన్న ఒకసారి వచ్చారండి, మీకు ఏది కావాలో చెప్పండి మేము చేస్తామనేసి మన తోటవారి వీధికి వచ్చారండి. ఆ వేళ ఇలాగ మా స్థలం పడగొట్టేసుకున్నాం, మాకు హౌసింగ్ కావాలి అంటేని అమ్మ పెట్టుకోండి అమ్మ అన్నారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసరికి లోన్ తీసేసారన్నారు. 2 ఓట్లు మీకు గత ఎన్నికల్లో ఇచ్చారు, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ బీసెట్ సత్యవతిని మీరు అందరూ ఎన్నుకున్నారు కదా. ఎప్పుడైనా మీ ఎంపీ మీ ఊరికి రావడం కానీ ఆవిడ చూడడం కానీ మీరు ఏమైనా జరిగిందమ్మా? తెలియదండి ఆవిడ. లేదండి, రాలేదండి ఆవిడ. ఎప్పుడూ రాలేదండి ఆవిడ. ఎవరో కూడా తెలీదు మనకి. గణేష్ గారు అంటే కొంచెం తెలుసు కానీ ఆవిడైతే అసలు మాకు తెలియదండి ఎవరో ఆవిడ. ఓవరాల్గా మీ నర్సీపట్నం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి? తెలుగుదేశంకా వైసీపీకా? మేము తెలుగుదేశంకి వేస్తామండి. మాకు పవన్ కళ్యాణ్ కావాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావాలి. మా కాపులకంటూ ఒక గుర్తింపు అంటూ లేదండి. అసలు కాపులను అసలు గుర్తించట్లేదండి. మేము కాపులవేనండి. మా అయ్యన్న తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులేనండి. ఆయన వస్తే మా కాపులను గుర్తించి మాకు చేస్తారు, ఏదైనా మంచిగా చేస్తారు మాకు అని కావాలనుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలియన్స్గా పోటీకి దిగుతున్నారు కదా, దీంతో విజయం సాధించవచ్చా లేకుంటే ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయొచ్చమ్మా? అనుమానాలు ఏమి లేవండి. అనుమానం ఏమి లేదు. వాళ్ళిద్దరే వస్తారు, వాళ్ళిద్దరికే వేస్తాం మేము ఓటు. వాళ్ళిద్దరే కావాలి అనుకుంటున్నామండి మేము. జగనన్న పాలనకి బై చెప్తారా, వెల్కమ్ చెప్తారా మీరు మళ్ళీ? బాయ్ చెప్పేస్తామండి. మాకు వద్దండి, ఇంకా ఆయన వద్దండి. ఆయన పరిపాలన ఏం బాగాలేదండి అసలు.